హలో బిజీ పీపుల్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇది మేము పీచ్ పికింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. అమెరికాలో పీచ్, యాపిల్, బెర్రీస్ అట్లా పికింగ్స్కి యాడ్స్ ఇస్తూ ఉంటారు. అట్లా యాడ్స్ ఇచ్చినప్పుడు చూసుకొని వెళ్ళిపోయి మనకు కావాల్సినన్ని పిక్ చేసుకొని రావచ్చు. అయితే ఆ ఫార్మ్స్ దగ్గర, ఆ ఫీల్డ్స్ దగ్గర ఇట్లాంటి షాప్స్ ఉంటాయి అన్నట్టు. అప్పుడు మనం ఇట్లాంటి షాప్స్లో కొన్ని సైజెస్ బాస్కెట్స్ ఉంటాయి. ఆ బాస్కెట్స్ మనం కొనుక్కొని ఆ బాస్కెట్ సైజ్ అంతా నింపుకొని రావాలి. ఈ షాప్లో మేము ఆర్చేడ్, పీచెస్ ఆర్చేడ్ అనుకుంటా ఈ షాప్ పేరు. దీంట్లో ఒక స్మాల్ బాస్కెట్ కొనుక్కున్నాము. స్మాల్ బాస్కెట్ కొనుక్కొని జస్ట్ అట్లా షాప్ అంతా తిరిగి దీని వెనకాల ఉన్నాయి పీచెస్ చెట్లు అవన్నీ. సో అక్కడికి వెళ్ళిపోయినాము కోసుకోవడానికి. అండ్ ఈ షాప్లో డోనట్స్ మంచిగా ఉన్నాయి. ఎవరైనా వెళ్తే కనుక రిచ్మండ్లో గాయస్ ఈ షాప్ ఉంది. డోనట్స్ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ డిఫరెంట్ రకాల జామ్స్ కూడా ఉన్నాయి. ఆ జామ్స్ కూడా చాలా బాగుంటాయి అనుకుంటాను, అథెంటిక్గా ఉంటాయి. సో ఎనీబడి వాంట్స్ టు ట్రై, దే కెన్ ట్రై. సో మేము తీసుకున్న బాస్కెట్ సైజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇట్లాంటి చిన్నది తీసుకున్నాము, ఎందుకంటే పీచెస్ ఎక్కువ తినేవాళ్ళు ఉండరు కాబట్టి. ఇవి చూడ్డానికి అచ్చం యాపిల్స్ లాగే ఉంటాయి, కానీ యాపిల్స్ కాదు, ఇవి పీచెస్. సో ఈ చెట్లకి చాలా ఉన్నాయి చెట్లకి. ఆ తర్వాత కింద పడిపోయిన వాటిని చూసి చాలా బాధేసింది. సో అందుకని మేము ఎక్కువ ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్, ఓన్లీ కొన్ని అవసరమైనంత వరకే పిక్ చేసాము. ఈ పీచెస్ కోసేటప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా, కొంచెం ఘాటు ఉన్నా అది పాడైపోయినట్టు. సో మంచి కలర్లో ఉన్న పీచెస్ని పిక్ చేసుకుంటే మంచిది. ఇవి మీకు తెలుసా, ఈ పీచెస్ మనం ఫ్రెష్గా పిక్ చేసి తిన్న వాటికి, తర్వాత మనం స్టోర్స్లో కొనుక్కొని తిన్న వాటికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే పికింగ్కి వెళ్తారో వాళ్ళకి తప్పకుండా తెలిసి ఉంటుంది. ఈ చెట్టుకి చూసారా ఎన్ని పీచెస్ కాసినాయో. వావ్, ఇది మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఆ రోజు క్లౌడీ డే అనమాట, కొంచెం రెయిన్ డ్రాప్స్ కూడా పడ్డాయి. దానివల్ల క్లైమేట్ చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన వాళ్ళందరము బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మనకి జనరల్గా ప్రొవిజన్స్ తక్కువ ఉంటాయి కదా, మనం చెట్లు పెంచుకొని ఆ చెట్ల నుంచి ఫ్రెష్గా ఫ్రూట్స్ కోసుకునే ప్రొవిజన్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో ఇట్లాంటప్పుడు మనకి హార్ట్ఫుల్గా అనిపిస్తుంది, మనకు కావాల్సినవి తప్పుకుంటే కదా. ఓకే, ఇక్కడ ఇంకా చాలా లైన్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కొన్ని లైన్స్నే అలౌ చేశారు పిక్ చేసుకోవడానికి, మిగతా లైన్స్ క్లోజ్ చేశారు, అవి ఇంకా రెడీ అవ్వలేదు అని. సో మేము పిక్ హియర్ అని రాసున్న దగ్గర మాత్రమే వెళ్ళి కోసుకున్నాము. దాని పక్కన బెర్రీస్ అవి కూడా ఉన్నాయి, బట్ అవి ఓపెన్ చేయలేదు ఫర్ పికింగ్కి. So this is what about the video guys. I hope you enjoy this video. అండ్ ఈ షాప్ ముందు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ షాప్ ఆపోజిట్ ఈ సీనరీ చూసారా, కొండలు, ఆ క్లౌడ్స్ ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూసారా సన్ఫ్లవర్ ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది కదా. అండ్ ఈ వెదర్, ఈ కొండలు కూడా. Yeah, that's all in this video guys. Take care. Thanks for watching my video. See you in next video. Bye.